నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. తెలంగాణలో మరోసారి చేతులెత్తేసింది తెలుగుదేశం పార్టీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదని ఇప్పటికే ప్రకటించేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనే తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు. అప్పుడు కాంగ్రెస్ను తామే గెలిపించినట్టుగా తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ అంతర్గతంగా మద్దతు ఇచ్చినట్టుగా ప్రచారం చేసుకుంది. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో గాంధీ భవన్ ముందు తెలుగుదేశం జెండాలను ఊపారు కొంతమంది. కాంగ్రెస్ వ్యతిరేకతే పునాదిగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ పతనావస్థ అది. ఆ పతనావస్థ కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో లోక్సభ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేకపోతోంది. తమది జాతీయ పార్టీ అని తెలుగుదేశం చెప్పుకుంటూ ఉంటుంది. చంద్రబాబు నాయుడు హోదా కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడే. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్. ఇవి వారి హోదాలు. మరి తెలుగుదేశం పార్టీ ఏ రకంగా జాతీయ పార్టీ అవుతుందనేది అందరికీ తెలిసిన కామెడీనే. జాతీయ పార్టీ అనే సంగతి ఎలా ఉన్నా, ఏ గడ్డ మీద అయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందో ఆ గడ్డపై ఇప్పుడు టీడీపీ పోటీలోనే లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వరకు అయినా తాము కాంగ్రెస్ కు మద్దతిచ్చి గెలిపించుకున్నట్టుగా ప్రకటించారు. అయితే లోక్సభ ఎన్నికల వరకు వచ్చేసరికి పోటీకి చేతులెత్తేశారు. మరి ఇప్పుడు తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో ఎవరు పైచేయి సాధిస్తే వారికి తాము మద్దతును ఇచ్చినట్టుగా టీడీపీ చెప్పుకుంటుంది కాబోలు. ఇక ఏపీలో కూడా తెలుగుదేశం పార్టీ అన్ని స్థానాల్లోనూ పోటీలో లేదు. సొంతంగా ఏనాడు గెలిచిన చరిత్ర లేని చంద్రబాబు నాయుడు ఈసారి జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకున్నారు. ఆ పార్టీలకు ఏకంగా 31 అసెంబ్లీ సీట్లను, 6 లోక్సభ సీట్లను పోటీకి కేటాయించారు. టీడీపీ అలా చాలా నియోజకవర్గాల్లో పోటీనే చేయడం లేదు. 294 అసెంబ్లీ సీట్లు, 42 లోక్సభ స్థానాలున్న ఉమ్మడి ఏపీలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. అప్పుడప్పుడు పొత్తులతో కొన్ని సీట్లలో పోటీ చేయకపోయినా తెలుగుదేశం ఎప్పుడు ఇంత తక్కువ నియోజకవర్గాల్లో పోటీ చేయలేదు. గత ఎన్నికలప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఇంత తక్కువ స్థాయిలో పోటీ చేయలేదు. అప్పుడు ఏపీలో అన్ని స్థానాల్లోనూ టీడీపీ పోటీ చేసింది. తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. ఇప్పుడు తెలంగాణలో పూర్తిగా చేతులెత్తేయడం, ఏపీలో పొత్తులు పెట్టుకోవడంతో టీడీపీ తన ఆవిర్భావం నాడు పోటీ చేసిన స్థానాల స్థాయికి కేవలం సగం చోట్ల మాత్రమే పోటీలో నిలబడగలుగుతోంది. ఇది తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో అత్యంత హీనమైన దశ అని చెప్పుకోవచ్చు. అయితే ఇది ఇంతటితో అయిపోలేదు. తెలుగుదేశం అధినేతగా చంద్రబాబు నాయుడు కూడా రాజకీయంగా అత్యంత పతనావస్థలో కొట్టుమిట్టాడుతున్నారు. తాను పోటీ చేసే కుప్పం నియోజకవర్గం విషయంలో కూడా చంద్రబాబు నాయుడుకు కాన్ఫిడెన్స్ లేదు. కుప్పంలో ఎప్పుడు ప్రచారమే చేయకుండా నెగ్గుతూ వచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఓటమి భయంతో ప్రచారాన్నే కుప్పంలో మొదలుపెట్టారు. 2 రోజుల పాటు కుప్పంలో ప్రచారం చేసుకుని తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని వేడుకున్నారు. అయితే కుప్పంలో చంద్రబాబు నాయుడు విజయం కోసం ఇంకా చాలానే కష్టపడాల్సి ఉందని స్పష్టమవుతోంది. మరోవైపు తన జీవితంలో కనీసం ఎమ్మెల్యేగా ఒక్కసారైనా నెగ్గాలనే కష్టాన్ని పడుతున్నారు చంద్రబాబు తనయుడు నారా లోకేష్. రాష్ట్రమంతా ప్రచారం చేయడం సంగతి ఎలా ఉన్నా మంగళగిరి నుంచి తాను గెలిస్తే చాలనే లెక్కలతో లోకేష్ ప్రయత్నాల్లో ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తైతే విధానాలు, హామీల విషయంలో కూడా చంద్రబాబు నాయుడు పతనావస్థలోనే ఉన్నారు. వాలంటీర్లను ఇన్నాళ్ళు నానా మాటలు అని ఇప్పుడు వారికే జీతాలు పెంచుతామంటూ హామీనిచ్చారు. వాలంటీర్లు మగవాళ్ళు లేని సమయంలో తలుపులు తడుతున్నారంటూ లేకి మాటలు మాట్లాడి ఇప్పుడు వారిని బుట్టలో వేసుకుని ఓట్లు పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇక జగన్ పాలనకు కొనసాగింపుగా తన పాలన ఉంటుందని చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు చెప్పుకుంటున్నారు. జగన్ పెట్టిన సంక్షేమ పథకాల్లో దేన్ని ఎత్తివేసేది లేదని, ఇంకా పెంచుతామని చంద్రబాబు నాయుడు చెప్పుకు తిరుగుతున్నారు. తను ఎంతో సీనియర్నని, ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు తను గతంలో అందించిన పాలన్నే మరోసారి గెలిపిస్తే అందిస్తాననే ప్రకటన ఒక్కసారి చేయలేనంత హీనస్థాయిలో ఉన్నారు. తన పాలనను మళ్ళీ తెస్తానంటూ చెప్పుకోలేనంత దౌర్భాగ్య పరిస్థితి చంద్రబాబుది. తన పాలన నచ్చి ఉంటేనే మళ్ళీ ఓటేయాలంటూ జగన్ ధీటుగా చెప్పుకోగలుగుతున్నారు. అయితే చంద్రబాబులో మాత్రం ఇలాంటి ధీమా ఏదీ లేదు. ఇది ఆయన రాజకీయ పతనావస్థ. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.